హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనము బీరకాయ తోటి కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఎప్పుడు చేసుకునే ఒకేలాంటి కర్రీ కాకుండా ఒక్కసారి ఈ విధంగా కర్రీ ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. బీరకాయ కర్రీని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఇక్కడ నేను 2 పెద్ద బీరకాయలని శుభ్రంగా కడిగి పైన చెక్కు మొత్తాన్ని తీసేసుకుంటున్నాను. ఇలా 2 బీరకాయలకి పైనున్న చెక్కు మొత్తాన్ని తీసేసుకున్న తర్వాత ఈ బీరకాయలకి 2 సైడ్లు ఉన్న ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ బీరకాయ రెండింటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా ఇక్కడ చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే ఇవి కొంచెం ఫ్రై అవుతాయండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని తొక్కు తీసుకొని ఇలా కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకుంటున్నాను. ఇందులోనే 2 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలానే కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే ఇవి కొంచెం ఫ్రై అవుతాయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకుంటున్నాను. ఇందులోని మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ బీరకాయ ముక్కలు కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బీరకాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులో 1 గ్లాసు వరకు పాలు పోసుకుంటున్నానండి. ఇక్కడ నేను కాచి చల్లార్చిన పాలు పోసుకుంటున్నాను. ఇలా పోసుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకొని దీని మీద మూత పెట్టి బీరకాయ ముక్కలు బాగా మెత్తగా ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా బీరకాయ ముక్కలు బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. ఇందులోని ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఇందులోని మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఉడికించుకునేటప్పుడు సాల్ట్ వేసాం కదండి, చూసుకొని వేసుకోండి. ఇలా వేసుకొని మనం వేసుకున్న మసాలా మొత్తం కూరలో కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే కూర నుంచి ఆయిల్ అయితే సెపరేట్ అవుతుంది. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని కూర మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత కూర మొత్తాన్ని కలుపుతూ 1 నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. బీరకాయ కర్రీని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.